హాయ్. కేరళలో పొలిటికల్ ఈక్వేషన్స్తో పాటు రిలీజియన్ డైనమిక్స్ కూడా మారిపోతున్నాయి. గాడ్స్ ఓన్ కంట్రీలో జెండా పాతేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న కమలనాథులు హిందూ ఓటర్లపై మాత్రమే కాదు, క్రిస్టియన్లను కూడా తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎల్డీఎఫ్ యూడీఎఫ్కు ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు కేరళలో సామాజిక సమీకరణాలను ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు ఆ రెండు కూటములకు సాంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉన్న వర్గాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. కేరళలో ఎప్పుడు చూసినా ఆ రెండు కూటములదే రాజ్యం. మరో పార్టీకి తమ రాష్ట్రంలో స్థానం లేదన్నట్టుగా కేరళ ఓటర్ల తీర్పు ఉంటుంది. అందుకే బీజేపీపై అవుట్ సైడర్ పార్టీ ముద్ర వేశారు. ఎవరెన్ని విమర్శలు చేసినా ఆ పార్టీ మాత్రం కేరళను ఛాలెంజింగ్గానే తీసుకుంది. బీజేపీని పట్టించుకోవాల్సిన అవసరం లేదని ప్రత్యర్థులు అనుకునే స్థాయి నుంచి తిరువనంతపురం కార్పొరేషన్లో జెండా పాతే వరకు బీజేపీ క్రమంగా విస్తరిస్తోంది. క్షేత్రస్థాయిలో పార్టీని మరింతగా బలోపేతం చేసి కేరళ అంటే ఎల్డీఎఫ్, యూడీఎఫ్ మాత్రమే కాదు బీజేపీ కూడా అనే సందేశాన్ని ఇప్పటికే రాజకీయ వర్గాలకు పంపింది. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి ఏదో ఒకరోజు కేరళలో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నది బీజేపీ టార్గెట్. అందుకు తగ్గ ప్రణాళికతోనే ముందుకెళ్తోంది. కేరళలో మెజారిటీ జనాభా హిందువులే అయినా ఇతర వర్గాల మద్దతు లేకుండా అధికారంలోకి రావడం సాధ్యమయ్యే పని కాదు. ఎల్డీఎఫ్, యూడీఎఫ్ కూటముల మధ్య విస్తరించి ఉన్న హిందూ ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకుంటూనే మైనారిటీ వర్గాలను కూడా ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది బీజేపీ. కేరళ రాజకీయాల్లో బీజేపీకి 2024 కీలక మలుపు ఇచ్చిందని చెప్పాలి. పార్టీ ఓటు శాతాన్ని గణనీయంగా పెంచుకొని త్రిశూర్ లోక్సభ స్థానాన్ని కైవసం చేసుకుంది. అప్పటి వరకు కాంగ్రెస్ కూటమికి అనుకూలంగా ఉన్న క్రిస్టియన్లు ఆ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు తెలిపారు. క్రైస్తవులు ఎక్కువగా ఉన్న బూతుల్లో ఓటర్లు ఆ రెండు కూటములను కాదని అప్పుడు మాత్రం బీజేపీకి ఓటు వేసి సురేష్ గోపిని గెలిపించారు. హిందూ ముస్లింల తర్వాత కేరళలో క్రిస్టియన్ల జనాభానే ఎక్కువ. 2011 జనాభా లెక్కల ప్రకారం హిందువులు 54.7% ఉంటే ముస్లింలు 26.5% ఉన్నారు. 18.3%తో ఆ తర్వాతి స్థానం క్రిస్టియన్లదే. ఒకప్పుడు కేరళ రాజకీయాల్లో కీలకంగా ఉన్న క్రైస్తవుల ప్రభావం జనాభా మార్పులతో తగ్గింది. తక్కువ జనన రేట్లు, విదేశీ వలసల కారణంగా వారి రాజకీయ ప్రాధాన్యం తగ్గినా కాంగ్రెస్లో ఉమెన్ చాందీ వంటి నేతల ఉనికి వారిని ఆ పార్టీలోనే నిలిపింది. కానీ రాడికల్ ఇస్లాం పెరుగుదలకు తోడు కాంగ్రెస్ లెఫ్ట్ వైఖరిపై అసంతృప్తి క్రైస్తవులను బీజేపీ వైపు నడిచేలా చేస్తోంది. హిందువుల్లో అన్ని వర్గాల ప్రజలు ఒకే పార్టీకి మద్దతు తెలపనట్లే కేరళలో ఉన్న క్రిస్టియన్ సమూహాలన్నీ బీజేపీ వైపు ఉన్నాయని చెప్పలేం. సిరియన్ మలబార్, సిరియన్ మలంకర, లాటిన్ క్యాథలిక్, జాకోబైట్, సిరియన్ ఆర్థోడాక్స్, చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా, పెంటెకోస్ట్ ఇలా కేరళ క్రిస్టియన్లు విడిపోయి ఉన్నారు. వీరందరిలో సిరియన్ క్రిస్టియన్లను తమ వైపు తిప్పుకోవడంలో బీజేపీ కొంతమేర విజయం సాధించింది. వాస్తవానికి ఆర్థికంగా సిరియన్ క్రిస్టియన్లది సంపన్న వర్గం. కేరళలో ఎన్నో వ్యాపారాల్లో వెనుకున్నది వీళ్లే. ఆర్థికంగా బలవంతులు కావడంతో తమకు అనుకూలంగా ఉన్న పార్టీలకు ఆర్థికంగా మద్దతు కూడా ఇవ్వగలరు. వాస్తవానికి ఆర్ఎస్ఎస్ బలంగా ఉన్న రాష్ట్రాల్లో కేరళ కూడా ఒకటి. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ కంటే కేరళలోనే ఆర్ఎస్ఎస్ శాఖాస్ ఎక్కువ. అఖిల భారతీయ ప్రతినిధుల సభ ప్రచురించిన డేటా ప్రకారం కేరళ వ్యాప్తంగా 5,142 శాఖాస్ ఉన్నాయి. రాష్ట్రంలో బీజేపీ విస్తరించేందుకు క్షేత్రస్థాయిలో ఇంత బలమైన మద్దతున్నా ఇప్పటి వరకు ఎల్డీఎఫ్, యూడీఎఫ్కు ప్రత్యామ్నాయంగా ఎదగలేకపోయింది. అందుకే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇచ్చిన ఊపుతో అసెంబ్లీ సమరంపై సీరియస్గా ముందుకెళ్తోంది.